మామూలుగా ఒక కామన్ మ్యాన్ కంటే కూడా యాజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేది మీరే ఎక్కువగా ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఫర్ విమెన్ ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాల్సినవి ఉన్నాయా? అంటే మన పరంగా అంటే చాలామంది ఇన్సెక్యూరిటీస్ అయి ఉంటాయి కదా, ఇన్సెక్యూర్స్ ఆ మధ్యలో బతుకుతున్నారు. ఇంకా వాళ్ళకి ఏమన్నా చెప్పగలరా మీరు? ఏం లేదండి, ఐ థింక్ ఇట్స్ జస్ట్ బీయింగ్ కాన్ఫిడెంట్ అండ్ యునో నేను కాన్ఫిడెంట్ ఉండమంటున్నాను. మీ పాయింట్ మీరు కరెక్ట్ అనిపిస్తే మీరు ఎవరికి తలదించాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇప్పుడు నేను కూడా పని చేసేటప్పుడు యూనో లెట్సే ఎవరన్నా అప్లికెంట్ వచ్చేసి దబాయించిన లేదా లేడీ ఆఫీసర్ లేడీసే కదా మీరు అని చెప్పి వచ్చేసి ఏదో అన్నా కానీ నా పొజిషన్ నేను కరెక్ట్గా ఉన్నప్పుడు ఫర్మ్గా చెప్తే ఐ థింక్ దట్స్ ఎనఫ్. అండ్ వాట్ ఐ ఆల్సో ఫీల్ ఇస్ చాలామంది ఉమెన్ బయటికి చెప్పరు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఎస్పెషలీ యూనో ఆఫీస్ వర్క్ ప్లేసెస్లో ఎన్వైరన్మెంట్ సేఫ్గా లేకపోయినా కానీ, లేకపోతే ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కానీ మీరు అది చెప్తే కానీ చాలామందికి అది తెలీదు. సో ఏదున్నా కానీ భయం లేకుండా చెప్పగలిగే ధైర్యం ఉండాలి. మ్యాక్సిమం ఏం చేస్తారండి అంటే ఉద్యోగం మేబీ ఒక డిపార్ట్మెంట్ నుండి ఇంకో డిపార్ట్మెంట్కి వేయచ్చు, లేకపోతే యూనో అట్లీస్ట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి దట్ ఐ హ్యావ్ స్పోకెన్ ఫర్ మై రైట్స్. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు ఎంత ఎక్స్టర్నల్గా హెల్ప్ చేయాలనుకున్నా కానీ అది రాదు. సో గెట్ ఓవర్ యువర్ ఫియర్స్ అండ్ ఐ నో ఇట్స్ వెరీ ఈజీ టు సే. ఇప్పుడు రేపు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను ఒక 10 సార్లు ఆలోచిస్తాను నేను ఇది చెప్పగలుగుతానా లేదా అని. బట్ అట్లీస్ట్ నా మనస్సాక్షికి తెలియాలి దట్ నేను కరెక్టే చేశాను అని. సో ఇంకంతే, ఆన్సర్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ ఎవ్రీ ఉమెన్ అని. ఎస్.